రాష్ట్ర వ్యాప్తంగా ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో కూడా ఈరోజు ఉపాధ్యాయ సంఘాలు నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా వాళ్ళకు ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సమస్య మీద సుమారు 44 డిమాండ్స్తో కూడా రోజు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకొస్తున్న నేపథ్యంలో వారు ముఖ్యంగా ఎటువంటి డిమాండ్స్ కోసం చేస్తున్నారు, ఈ సమయంలో ఎందుకు తమ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి నిరసన వ్యక్తం చేస్తున్నారు. వారు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు రాష్ట్ర అధ్యక్షురాలు చెన్నుపాటి మంజుల గారు ఉన్నారు. అదేవిధంగా చెప్పండి మేడం, ఈ రోజు ముఖ్యంగా ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో జరుగుతుంది ఇటువంటి ఈ నిరసన ముఖ్యంగా ఎటువంటి డిమాండ్స్ వెళ్తున్నారు, అసలు ఈ డిమాండ్స్ కోసం ఎంతకాలం నుంచి మీరు ప్రయత్నం చేస్తున్నారు? ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఈ రోజున అన్ని పాత తాలూకా కేంద్రాల్లో ఉద్యమాన్ని చేస్తూ ఉందండి. ఏదైనా ఒక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వానికి కొంత వెసులుబాటు ఇవ్వడానికి అన్ని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు వెయిట్ చేస్తాయి. దాదాపు ఇప్పుడు 20 నెలలు అయిపోయింది. 20 నెలలు అయిపోయినా కూడా విద్యా వ్యవస్థలో సమస్యలు పరిష్కారం కాలేదు, ఆర్థిక సమస్యలు పరిష్కారం కాలేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా మా సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కారం చేసుకోవాలంటే ఉద్యమాలే శరణ్యమని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ భావిస్తూ మరోసారి రోడ్ల మీదకి రావాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. గతంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది, ఇప్పుడు మీరు ఏదైతే డిమాండ్ చేస్తున్నారో పిఆర్సీ ఐఆర్ ఈ సమస్యలు కూడా పరిష్కారం కోసం కూడా కృషి చేస్తాం, కొత్త సమన్వయం కూడా పాటించాలి అంటే ఒక నామినల్గా పరిష్కరిస్తామన్న కూడా చెప్పిన నేపథ్యంలో ఆ సమస్యలు పరిష్కారం కాలేదా, లేకపోతే మీరు సంతృప్తిగా లేకుండా ఇటువంటి నిరసనలు చేస్తున్నారు? ఏ సమస్యలు పరిష్కారం కాలేదండి. గతంలో ఉద్యమాలు చేసే సందర్భంలో 28-30 సమస్యలతో ఉద్యమాలు చేసేవాళ్ళం. ఈ రోజున 44 సమస్యలు ఉద్యమాలకు వచ్చాయి. మరి ఈ ప్రభుత్వం రాకముందు ప్రచారంలో చేస్తున్న సందర్భంలో వాళ్ళు ఏం చెప్పారు, మేము రాగానే మెరుగైన ఐఆర్సీ ఇస్తామన్నారు. అదేవిధంగా అసలు పిఆర్సీ కమిషన్ని ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఏర్పాటు చేస్తామన్నారు. మరి గత ప్రభుత్వం ఏమో రివర్స్ పిఆర్సీ ఇచ్చింది, ఉద్యోగ ఉపాధ్యాయులకు చాలా నష్టాన్ని కలగజేసింది. మాది ఫ్రెండ్లీ ప్రభుత్వం, ఉద్యోగ ఉపాధ్యాయులకు చాలా ఫ్రెండ్లీగా ఉంటాము, వాళ్ళ సమస్యలన్నీ పరిష్కారం చేస్తామని చెప్తూ ఇంతవరకు పిఆర్సీ కమిషన్ వేయాలనే ఆలోచన కూడా కనీసం చేయలేదు. వేయడం కాదు, వేయాలనే ఆలోచన ఇంతవరకు చేయలేదు. ఐఆర్ గురించి ప్రకటన లేదు. 4 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తే ఒక్క డిఏని పండుగ కానుకగా ఇవ్వడం జరిగింది. ఇంకా ఏదైనా వాళ్ళని ప్రశ్నిస్తే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మధ్య తేడా ఏమీ లేదంటే వాళ్ళు ఒకటే సమాధానంగా చెప్తున్నారు, మేము 1వ తేదీ జీతాలు ఇస్తున్నాం కదా అని చెప్తున్నారు. అదేమన్నా కొత్తగా ఇస్తున్నారా? మేము నెల రోజులు కష్టపడితే ఆ నెల రోజులు కష్టపడిన జీతాన్ని వాళ్ళు 1వ తేదీన ఇవ్వడం కూడా చాలా పెద్ద ఉపకారంగా వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి అందుకనే ఈ పిఆర్సీ మేము సంతృప్తి పొందడం కాదు, అసలు ఏ సమస్యలు పరిష్కారం కావడం లేదు. విద్యారంగంలో ఉన్న సమస్యలు కూడా పరిష్కారం కావడం లేదు. ఎందుకంటే ఆ రోజు 117 జీవో తెచ్చి గత ప్రభుత్వం చాలా ఇబ్బందులకు గురి చేసింది, విద్యా వ్యవస్థను ఒక రకంగా నాశనం చేసింది. మరి అలాంటి సందర్భంలో 6 రకాల స్కూళ్ళు నా ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 9 రకాల స్కూళ్ళను ఏర్పాటు చేశారు. మరి ఆ రోజున మాతృభాష అనేది ఉండాలి అని చెప్తున్న ఈ రోజున గద్దెనెక్కిన ప్రభుత్వ పెద్దలు మాతృభాష మాధ్యమాన్ని కొనసాగించాలని ఉపాధ్యాయ సంఘాలు గగ్గోలు పెడుతున్నా కానీ దాని దృష్టిని పెట్టిన సందర్భం కూడా లేదు. ఇంకొక వైపు ఆన్లైన్ల భారాన్ని తగ్గిస్తామని చెప్తా ఉన్నారు. మరి ఈ రోజున అన్ని రకాల 60 రకాల యాప్లను తీసుకొచ్చి ఇంటిగ్రేటెడ్ చేసి ఒకే యాప్ లీప్ యాప్ పెట్టారు. మరి దానిలో అన్ని రకాలు నింపాల్సిన అవసరం కూడా ఉంది. దట్టు వెబెక్స్లు, విపరీతమైన వెబెక్స్లు విద్యాశాఖ అధికారులు ఉపాధ్యాయులకు పెడతా ఉన్నారు. మరి ఈ సమస్యలు అయితే పరిష్కారం కాలేదు. ఒక్క సమస్య అన్న పరిష్కారం వైపు ప్రభుత్వం ఆలోచించేస్తే ఉద్యోగ ఉపాధ్యాయులు కొంత సంతృప్తిగా ఉంటారు. కానీ అసలు ఏ సమస్యని ఆలోచన కూడా చేయని పరిస్థితుల్లో ఉద్యమాలు తప్పితే రెండోది లేదనేది కూడా భావిస్తా ఉన్నాం. చెప్పండి, ముఖ్యంగా కొద్ది రోజుల్లో 10th క్లాస్ ఎగ్జామ్స్ కూడా ప్రారంభం కాబోతున్నాయి. ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు మీరు చేస్తున్న నిరసన ఏ విధంగా ఉపయోగకరంగా ఉండబోతున్నారు? ముఖ్యంగా ఎగ్జామ్స్ టైమ్స్ కాబట్టి ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే అవకాశంతో ఇటువంటి నిరసనలు చేస్తున్నారని భావిస్తున్నారు. అలాంటిది ఏమీ లేదండి. గతంలో ప్రతి ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలనే ఆలోచనతో మేము 20 నెలల కాలం వెయిట్ చేస్తున్నాం. పరీక్షలు నిర్వహించటం, విద్యార్థులను సక్రమంగా చేయటం అనేది మా ప్రధాన బాధ్యత. దాని నుంచి ఉపాధ్యాయ సంఘంగా మేము ఎప్పుడు డీవియేట్ అవ్వం. కానీ ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయడానికి మేము గతంలో కూడా చాలాసార్లు రిప్రజెంటేషన్లు ఇవ్వడం జరిగింది. ఓన్లీ ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయడానికే కాకుండా 20 నెలల తర్వాత కూడా ప్రభుత్వం స్పందించని టైంలో మేము ఈ ధర్నా కార్యక్రమాలని పిలిపివ్వాల్సిన అవసరం ఏర్పడింది. ముఖ్యంగా చెప్పండి, ఒకవేళ ప్రభుత్వం ఇప్పుడు మీరు ఏదైతే డిమాండ్స్ 44 డిమాండ్స్ వెళ్తున్నారో అవి ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే భవిష్యత్ కార్యాచరణ ఏపీటీఎఫ్ ఉద్యోగ సంఘాల నుంచి ఏ విధంగా ఉండబోతున్నారు?
ఎప్పుడైనా ఏపీటీఎఫ్ అనేది 1944 నుంచి ఏర్పడినప్పటి నుంచి కూడా ఐక్య ఉద్యమాల ద్వారానే అన్ని సమస్యలు సాధించబడతాయని నమ్మి అదేవిధంగా ముందుకు సాగుతున్నాం. అయితే తొలిసారిగా ఏ ఉద్యమాన్ని ప్రారంభించాలన్నా ఏపీటీఎఫ్ మాత్రమే ముందుంటుంది. ఆ తర్వాత మిగతా సంఘాలన్నీ కూడా కలిసి ఏపీజేఏసీతో కలిపి భవిష్యత్తులో ఉద్యమాన్ని ఉధృతం చేసి ఈ డిమాండ్స్ అన్ని సాధించడానికి మా వంతు ప్రయత్నం ఏపీటీఎఫ్ నుంచి చేస్తాం. ఇది ఎంతో కాలంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం చేస్తున్నటువంటి ఈ నిరసన మాకున్నటువంటి 44 డిమాండ్స్లో కొన్నైనా పరిష్కారం అయితే మాకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. దానికి ఇప్పుడు రానున్న రోజుల్లో 10th క్లాస్ విద్యార్థులకు ఎగ్జామ్స్ జరుగుతున్న నేపథ్యంలో వాటికి ఎటువంటి సంబంధం లేదు. ఖచ్చితంగా మా సమస్యలు పరిష్కారం కోసమే మేము ఇటువంటి నిరసనలు చేస్తున్నాం. రాబోయే రోజుల్లో సమస్యల పరిష్కారం కాకపోతే ఖచ్చితంగా మటుకు ఉధృతంగా చేస్తామని చెప్పేసి కూడా ఉపాధ్యాయ సంఘాలు అయితే తెలియజేస్తున్న పరిస్థితి ఒంగోలు నుంచి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV ఒంగోలు, ప్రకాశం జిల్లా. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.